మన దగ్గర ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా డిఫరెంట్ టైమింగ్ అండ్ డిఫరెంట్ యాక్టింగ్తో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కృష్ణ భగవాన్ గారు. తనే ఈ వారం మన తార. అసలు తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అట్ ది సేమ్ టైం తన ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో కృష్ణ భగవాన్ గారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. ఓకే, యా చాలా బాగున్నాను. సో ఇప్పుడు లౌక్యం తర్వాత మళ్ళీ కనిపించలేదు మాకు. సో ఇప్పుడు ఏ మూవీస్తో మా ముందుకు రాబోతున్నారు అసలు మీరు? కనిపించలేదంటే నేను చేసిన సినిమాలు జనం ఎక్కువ చూడట్లేదు, అలాంటి సినిమాలు ఎక్కువ చేశాను. తర్వాత ఇప్పుడు చేయబోయే సినిమా చూపిస్తాం మామ, రిలీజ్ కాబోతున్న రుద్రమదేవి, వాసు గారిది, శ్రీనివాసరెడ్డి గారిది చేయబోతున్నాను. తర్వాత రామ్ ఆయన హీరోగా శివం, హరికథ అనే 2 సినిమాలు ఒక షెడ్యూల్ అయినాయి. టిప్పు, శ్రీను గారిది వందనం, సేవ్ లవ్ అని క్యాప్షన్తో అదో సినిమా. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న జేమ్స్ బాండ్, నేను కాదు నా పెళ్ళం, నరేష్ హీరోగా, ఆయన హీరోగా చేస్తున్న సినిమా. ఇలా అలా అంటే ఈ ఇయర్ చాలా మూవీస్లో కనిపిస్తారనమాట. అయితే ఆల్మోస్ట్ అది చెప్పలేను, మీరు చూస్తే కనిపిస్తా. ఓకే, సో మీరు అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు ఇండస్ట్రీకి. సో స్టార్టింగ్ చూస్తే చిన్న చిన్న రోల్స్, మహర్షిలో కానీ ఏప్రిల్ 1 విడుదలలో చిన్న రోల్స్, పెద్ద రోల్స్. కానీ మాకు అప్పుడు తెలీదు మీరు ఒక్కసారి ఈ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వెంకీ ఇలాంటి వాటిలో మీరు అంటే స్టెబిలైజ్ అయిన తర్వాత దెన్ అవి చూస్తే ఓ కృష్ణ అంటే అప్పుడు మేము గుర్తుపట్టలేదు, అందరు చాలామంది గుర్తుపట్టలేదు. పెద్ద రోల్ అందులో విలన్గా చేశారు కదా. చీకటి పడ్డ తర్వాత తారలు కనిపించినట్టు 2 ఇట్లు వచ్చిన తర్వాత సినిమా తారలు కూడా ఓహో ఆ సినిమా చేశారు, ఈ సినిమా చేశారని తెలుస్తుంది. మహర్షిలో వన్ ఆఫ్ ది హీరోస్, ఏప్రిల్ 1 విడుదలలో కథా మాటలో చేశాను, ప్లస్ విలన్ గోపీచంద్ క్యారెక్టర్. అది చాలామంది గుర్తున్న అంటే ఫస్ట్ ఆ మూవీలో గుర్తున్నారు, బట్ తర్వాత ఇంకా మీరు ఒక్కసారి చాలా ఫేమస్ అయిన తర్వాత అప్పుడు చూస్తే ఓహో ఇది కృష్ణ భగవాన్ గారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో అసలు మీ జర్నీ ఎలా ఉంది చెప్పండి. అంటే ఫస్ట్ విలన్గా చేశారు, తర్వాత సెకండ్ హీరోగా చేశారు మహర్షిలో, తర్వాత కామెడీ రోల్స్, డిఫరెంట్ ఆర్టిస్ట్గా. సో ఎలా ఉంది జర్నీ? ఏముందండి, మన బంజారాహిల్స్ రోడ్ టైప్ అప్ అండ్ డౌన్స్ మామూలుగా ఉంటాయి, సుఖ దుఃఖాలు అన్నీ. అలాగే ఉంది నా జర్నీ. అయితే బాధ అనేది లేదు, న్యాచురల్ కామన్ లైఫ్లో అలా ఉండటం అనేది. అలా సుఖం పెర్మనెంట్గా ఉండిపోదు, దుఃఖం పెర్మనెంట్గా ఉండిపోదు. ఇంకా అత్యంతమైనది ఏంటంటే లాస్ట్కి వచ్చేది ట్రాజిడీ కాబట్టి విడిపోవటం. ఇదంతా ఒక రోజుకి ఫ్లాష్ బ్యాక్ అయిపోద్ది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అదొకటి మనకు బాధ. కానీ జరుగుతూ ఉంటే భగవంతుడు ఇస్తూ ఉంటాడు, తీసేస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, తీసేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయం తెలుసు కాబట్టి పెద్ద జర్నీలో అంత డిఫరెన్స్ ఏమీ లేదు, స్మూత్గానే పోతున్నట్టు లెక్క. అంటే మీకున్న టాలెంట్కి లేకపోతే మీ డిఫరెంట్ టైమింగ్ చూస్తే చాలామంది అనుకుంటారు అంటే మన దగ్గర ఉన్న చాలామంది స్టార్స్ కంటే బెటర్, కానీ మీరు చూసే చాలా సెలెక్టివ్గా కొన్ని మూవీస్లోనే కనిపించారు మాకు. అంటే రీజన్ ఏంటి, పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ మీరు ఈ బ్రాండ్స్ తోటే వర్క్ చేస్తారా? వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? అలా లేదమ్మా, ఆర్టిస్ట్గా వచ్చినాడు, నేను ఇలాగే చేస్తానని బయలుదేరాడు కదా. కానీ చేశాను, అన్నీ చేశాను, దాదాపు చాలా సినిమాలు చేశాను. కొన్ని ఇప్పుడు నన్ను కృష్ణ భగవాన్ అని అతనికి హెల్త్ బాగాలేదు కదా అండి అని కొంత పుకార్లు. ఇప్పుడు నేనేం చేయాలంటే నా బ్లడ్ రిపోర్ట్లు, ఈ మోషన్ రిపోర్ట్లు, నా ఇది హార్ట్ రిపోర్ట్లు, ఈసీజీలు చూపించి ఇప్పుడు నేను ఇక్కడ మీ ఇంటర్వ్యూలో చూపించాలి. అది బాగానే ఉందని. అంటే అసలు ఆ గాసిప్ ఎలా వచ్చింది మీకు? హెల్త్ బాగాలేదు అంటే కొంచెం నాకు బ్యాక్ పెయిన్ లాగా వచ్చింది, దానికి మందులు వాడి యోగా చేసి నేను మామూలు చేస్తాను. ఇంకేంటి ఒకదానికి ఒకటి యాడ్ చేస్తారు కదా, అది లేకపోతే కిక్ ఉండదు మనుషులకి. ఇంకొకళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం అనేది బాగుంటుంది. అది నేను కూడా చేసి ఉండొచ్చు, అదే నేను చెప్పేది. అలా కొన్ని క్యారెక్టర్స్ నాకు పోయినాయి. సో మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు అసలు? ఎక్కువగా ఏం చేయడానికి ఇష్టపడతారు? టీవీ చూస్తా, స్పోర్ట్స్, టెన్నిస్, క్రికెట్, ఫుట్బాల్ ఇవన్నీ చూస్తాను. చెస్ ఒకటి చూడను, ఎందుకంటే నాకు తెలియదు, రాదు, అర్థం కాదు. సో మీరు కొన్ని మూవీస్ కంటే మహర్షికి వాటికి మీరు చెప్పారు కదా, కొన్ని మూవీస్కి ఈవెన్ ఆఫ్ స్క్రీన్ కూడా వర్క్ చేశారు కదా, డైలాగ్స్కి కానీ ఏప్రిల్ 1 విడుదల వాటికి. సో ఆ తర్వాత అది ఎందుకు కంటిన్యూ చేయాలంటే ఒక్కసారి ఆర్టిస్ట్ అయిపోయాక ఇంకా మీరు దీంట్లోనే ఈ ఫ్లోలోనే వెళ్ళిపోయారు. అంటే మీ టాలెంట్ కూడా ఉంది కదా, అది నేను ఆర్టిస్ట్గా స్టేజ్ నుంచి ఆర్టిస్ట్గానే వచ్చాను, ఆర్టిస్ట్ అవుదా అని వచ్చాను. అయితే ఈ విషయం చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాను.
నువ్వు రాయగలవు కూడా అని చెప్పి డైరెక్టర్ వంశీ గారు, పెద్ద వంశీ గారు నన్ను ఎంకరేజ్ చేయడంతో అవునా అది ఎవరో చేస్తారు అనేది నా ఫీలింగ్. రైటింగ్ అంటే ఈ రోజుకి అదే, అది చాలా గొప్ప విషయం. రాయటం అనేది మామూలు విషయం కాదు. అలాగే ఏప్రిల్ 1 రాయగలం అంటే సీన్లు అవి చేస్తే బాగున్నాయా నేను మెచ్చుకోవటం, అలా మనం చేయగలం అని ఒక ఎంకరేజ్మెంట్, పుష్ ఇచ్చింది ఆయన. నీలో ఇన్స్టింక్ట్ ఉంది అని చెప్పాడు ఆయన. అచ్చా, ఓకే, దట్స్ నైస్. సో ఒక్కసారి వెంకీ కానీ దుబాయ్ సీను, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఆ క్యారెక్టర్స్ అసలు అంటే అవి మీకు టైలర్ మేడ్ క్యారెక్టర్స్లా ఉంటాయి, చాలా డిఫరెంట్గా బాగుంటాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు. ఇప్పటికే ఆ మూవీస్ వస్తే మీకోసమే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పమంటారు, వెంకీకి వెళ్ళా, రైట్ల సీని గారు అంతా అయిపోయిన తర్వాత ఇలాగే వైజాగ్లో రోడ్ల మీద షూటింగ్ చేస్తున్నాను అంటే రవితేజ గ్యాంగ్ అంతా నన్ను పట్టుకోవడానికి దొరికిపోతాను. అలాంటి టైంలో నేను రన్నింగ్ చేస్తున్నాను. అప్పుడు కొంచెం నాకు వచ్చిన బ్యాక్ పెయిన్. రన్నింగ్ చేస్తూ ఈవినింగ్ అంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత రోడ్ల మీద కెమెరా ఇంటి పైన పెట్టి హోటల్ పైన పెట్టి తీస్తున్న టైంలో నేను పడిపోయాను. నా షూ కాదు, అది స్లిప్పర్స్, బెల్ట్ ఉన్నది, అది కట్టిపోయి పడిపోయాను. చాలా బాగా చేయించాడు శ్రీని గారు, చాలా మంచి పేరు వచ్చింది మీరు అన్నట్టు. సో మీరు ఎలాంటి మూవీస్ అంటే ఇప్పటి వరకు ఫస్ట్ సీరియస్ రోల్స్ చేశారు, తర్వాత కామెడీ, తర్వాత హీరోగా చేశారు, అప్పారావు ప్లస్ ఇలా కొన్ని మూవీస్లో హీరోగా చేశారు. మళ్ళీ కంటిన్యూ ఎందుకు చేయలేదు, మళ్ళీ బ్యాక్ టు ది ఫామ్, మళ్ళీ మీరు రెగ్యులర్గా చేసే డిఫరెంట్ రోల్స్కి వచ్చేసారు అంటే మీరు జస్ట్ అంటే ప్రసాదం కొంచెం అయితేనే బాగుంటుంది. అలా అంటారా? అయితే ఇది కొంచెమైనా కూడా బాగాలేదు, అది వాళ్ళే జాన్ అప్పారావు ప్లస్. సో మీ కెరీర్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అసలు, ఎవరి నుంచి వచ్చింది అండ్ బెస్ట్ కాంప్లిమెంట్గా మీరు ఏది తీసుకుంటారు అసలు? ఒబ్బోని గుర్తించుకునేంత లేవు, కానీ ఒక ఫ్రెండ్ నన్ను ఒప్పుకునేవాడు కాదు. నువ్వు స్క్రీన్ వెనకాల బాగా చేస్తావు, స్క్రీన్ మీదకి వస్తులోకి ఎందుకో బాగుండదు అనేవాడు. కబడ్డీ రిలీజ్ అయ్యాక ఫోన్ చేసి నా అభిప్రాయం తప్పు, చాలా బాగా చేసావు అన్నాడు. అది నాకు బెస్ట్ అనిపించింది. ప్రయోక్తలాగా మొత్తం కథనంతా నడిపించాను చుట్టూ పెట్టుకుని. దాన్ని ప్రేక్షకులు చూడగలటం అందరినీ భరించలేరు కదా, కాకపోతే అది భరించి అది హిట్కి కారణమయ్యాను, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. అది బెస్ట్ కాంప్లిమెంట్. మీరు అంటే మూవీస్లో చూస్తే ఒక డిఫరెంట్ టైమింగ్ ప్రతిదాని అంటే వేరే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా సరే మీరు కామ్గా ఉండకుండా మీరే ఏదో ఒక ఎక్స్ప్రెషన్స్ ట్రై చేయటం అలాంటివి చేస్తారు. సో బయట ఎలా ఉంటారు, సీరియస్గా ఉంటారా లేకపోతే బయట కూడా సేమ్ టైమింగ్తో అలాగే జాలీగా? సీరియస్గా అసలు ఇది మ్యాక్సిమం సరదాగా ఉండడానికి ట్రై చేస్తాం. ఎలాగా సీరియస్గా ఉండదు జీవితం, దానికి కూడా మనం కూడా సీరియస్గా ఉండడం ఎందుకు, దాని పట్ల కొంచెం నవ్వుతూ ఉందామని నా అభిప్రాయం. సో అంటే మీకు ఎప్పుడైనా లైఫ్లో కొన్ని మూవీస్ మీ చేతి వరకు వచ్చి పోవడము అలాంటివి జరిగాయి అంటే డిసప్పాయింట్ అయ్యారు? అండ్ మోర్ ఓవర్ కొన్ని మూవీస్ జస్ట్ బికాజ్ కొన్ని మంచి రిలేషన్షిప్స్ కోసమే యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? నాకు అలా ఏం లేదు, పరిస్థితి ఎలా వచ్చినా కానీ యాక్ట్ చేయాలనేది ఉద్దేశం. కానీ కొన్ని అనుకున్నారండి, ఇప్పుడు కొన్ని అనుకుంటున్నారని నాకు చెప్పారు, నాకు మీకు చెప్పలేదు. ఆ సినిమాలు పెద్ద సినిమాలు పోవచ్చు, నేను ఊహించిన సినిమా రావచ్చు, అలాగా ఇంకొకరిని పెట్టుకోవచ్చు, నేను వాళ్ళు ఎవరో వేయవలసింది నేనే వేయవచ్చు. ఇది ఇలా జరుగుతుంటుంది సినిమా ఫీల్డ్లో. అది అక్కడ డిమాండ్. అంటే మీరు ఎప్పుడైనా అప్సెట్ అవ్వటం అలాంటివి చేస్తారు లేకపోతే జస్ట్ ఎవరికి రావాల్సింది వాళ్ళకి? ఫస్ట్ ఎప్పుడు అప్సెట్ అయిన తర్వాత ఇప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయిపోయాము, వేషం వేసుకుని మనం ఇది చేసామన్నాక ఇప్పుడు చూద్దాంలే అనేది, అంతే తప్ప ఇప్పుడు సర్లే చూద్దాం అనేది. ఇంకా అప్సెట్ అంటే ప్రతిరోజు ఒక అప్సెట్ ఉంటుంది, సెట్లో కూడా అప్సెట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇంకా అది మెంటల్గా ట్యూన్ అయిపోతుంటాం. సర్లే పోన్లేండి, అది ఎవరు వేస్తున్నారు మనకి ఇందులో అడిగారండి, ఓకే మా మేనేజర్ చెప్తూ నేను వినటం, వేసాను అనుకోవడం, చేశాను అనుకోవడం, అంతే తప్ప ఇంకా అది పోయింది ఇది పోయింది అనుకుంటే ఇంకా ప్రతిరోజు ఏదో జరుగుతుంటుంది. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది, 15+ ఇయర్స్ అయింది. సో అప్పటికి ఇప్పటికి ఎలాంటి డిఫరెన్స్ ఉంది అసలు ఇండస్ట్రీలో? అంటే వర్కింగ్ వైజ్ కానీ లేకపోతే రోల్స్ విషయంలో ఏదైనా సరే ఎలాంటి డిఫరెన్స్ ఉంది అసలు అప్పటికి ఇప్పటికి? ఈరోజు చాలా స్పీడ్గా ఉంది సినిమా చూడటం, కానీ బోర్ కొడితే వెంటనే బోర్ కొట్టేసింది, టీవీ వచ్చింది,
ఎంటర్టైన్మెంట్ స్పీడ్ అయిపోయింది. ఛానల్ ఈజీగా ఎంత దూరానికి కూర్చొని మార్చేసుకోవచ్చు, ఇది బాగాలేదంటే అక్కడికి. అలాంటి దాంట్లో ఇవాళ సినిమా అనేది కూడా స్పీడ్గా అయింది, స్పీడ్గా తయారు చేస్తున్నారు. కొత్త కామెడీ చేయాలి, కొత్త సీన్లు చేయాలి, రొటీన్లు చేయకూడదు, అందులో మళ్ళీ స్పీడ్గా ఉండాలి. సినిమా కూడా థియేటర్లో స్పీడ్గా 2 గంటలు మించి ఉంటే బోర్ కొట్టే పరిస్థితి. అంటే అప్పుడు ఓన్లీ అదే ఎంటర్టైన్మెంట్ ఉండేది, ఇప్పుడు బోల్డ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయినాయి. పబ్లో గిబ్బులు ఇలాంటివి లేవు కదా, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. పైగా యూత్ సినిమా చూస్తున్నారు నా అభిప్రాయం. మిడిల్ ఏజ్ ఫ్యామిలీస్ వాళ్ళు కొన్ని పిల్లల్ని చదివించుకోవడం, అంత దూరం వెళ్ళాలా, ఏదో ఎండ ఎంత పెట్రోల్ అవుద్ది అక్కడికి వెళ్ళాక అంటే మనకు తెలియదు. కానీ వీళ్ళు క్లాసులు ఎగ్గొట్టో ఏదో చేసో జంపు జిల్లాని యూత్ సినిమాలు చూసి మాకు చెప్పడం అంతే. కాబట్టి యూత్ టార్గెట్ కానీ ఇప్పుడు సినిమాలన్నీ చేస్తున్నారు. మా సినిమా అయినా ఏదైనా కానీ వాళ్ళే చూస్తున్నారు. ఆ డిఫరెన్స్లు ఉన్నాయి. అంటే చేద్దాంలే చూద్దామని లేదు, టక్క చేయాలంతే ఇప్పుడు పని. అంటే మీకు పర్సనల్గా కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే? సేమ్ ఉందా లేకపోతే కొంచెం డిఫరెన్స్ ఉందా? ఆ జీవితం చూసి ఇలా పరిగెడుతున్నాం ఏంటి అనిపిస్తుంది. మన ఏజ్ కూడా పెరుగుతుంటే మన థాట్స్ అవన్నీ మారుతుంటాయండి. కానీ ఇప్పుడే పుట్టినవాడికి ఇదే బాగుంటుంది. కానీ ఈ బ్రెయిన్తో ఇప్పుడు పుడితే నాకు బాగోదు, ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ నేను భరించలేను. సో మన దగ్గర చాలామంది కమీడియన్స్ ఉన్నారు కదా, సో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ కానీ ఎవరైనా ఫేవరెట్స్ కానీ ఉన్నారా? అంటే మీ స్టైల్ మీదే బట్ స్టిల్ పర్సనల్గా ఎవరైనంటే ఇప్పుడు నాకు బ్రహ్మానందం గారు ఇష్టం, ఆలీ ఒక స్టైలు, రఘుబాబు స్టైల్, సునీల్ స్టైల్, వేణుమాధవ్ స్టైల్, రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆయన కమెడియన్ కమ్ హీరో, ఆయన ఏమన్నా చేయగలరు. అలా రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళనే పర్టికులర్గా అనలేం. కానీ ర్యాలింగ్ గారు ఇష్టం, రమణారెడ్డి గారు ఇష్టం, నగేష్ గారు ఇష్టం, రాజబాబు గారు ఇష్టం, ఇలా చెప్పుకుంటూ పోతే అల్టిమేట్ చార్లీ చాప్లిన్ ఆయన ఇష్టం. కాబట్టి ఒక్కళ్ళు అని చెప్పారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటుంది. బిర్యానీ బాగుందని రోజు అదే తినంగా. సో మీరు పర్సనల్గా ఎలాంటి మూవీస్ చూస్తారు? అంటే మీరు ఎక్కువ కామెడీ ఫ్యామిలీ మూవీస్లో ఎక్కువ కనిపిస్తారు. మీరు పర్సనల్గా మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం? ఏ జానర్ మూవీస్ అంటే ఇష్టం? దానికి జానర్ అని చెప్పలేను, కానీ చార్లీ చాప్లిన్ ఆయన స్టైల్ మూవీస్ అంటే ఇష్టం. సో మీరు ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, సో మీకంటూ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరితో అయినా నేను వీళ్ళతో వర్క్ చేయాలి అని ఇంకా ఆ కోరిక తీరని డైరెక్టర్ ఎవరు? చాలామందితో వర్క్ చేయాలని ఉందండి, చాలామందితో వర్క్ చేశాను మంచి డైరెక్టర్ల గారితో. పెద్దవంశీ గారితో చేశాను, ఆయన ఇష్టం, ఆయన స్టైల్. ఈవీవి గారు, ఇప్పుడు బొమ్మనా బ్రదర్స్ చంద్రనాశిస్తో తీసిన శ్రీనివాసరెడ్డి గారు, ఇలాగా చాలామంది, దేవి ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు. ఈ డైరెక్టర్లు అందరూ ఇష్టమే. ఇంకా ఉన్నారు వినాయక్ గారు, వైట్ల సీని గారు, వీళ్ళందరూ ఈ అందరి దగ్గర చేశాను. ఇంకా చేయవలసింది ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఇలాంటి అందరి దగ్గర చేయాలి నేను. సురేందర్ రెడ్డి గారు, హరీష్ శంకర్ దగ్గర సినిమా చేశాను. ఇలా మంచి మంచి డైరెక్టర్లు. బాపు గారు దగ్గర చేయలేను, అదొక కోరిక. ఒక్క షాట్ చేశాను ఒక్క సినిమాలో, తర్వాత కె విశ్వనాథ్ గారిది చేసే అవకాశం ఉండదు. నాకు ఇష్టమైన డైరెక్టర్ కె బాలచంద్ర గారు, ఆయన చనిపోయారు. ఈ తీరని కోరికలు. సో అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చూస్తే ఇన్ని ఇయర్స్ అయింది, ఆర్టిస్ట్గా ఇన్ని ఇయర్స్ మీరు ఇంకా ఇప్పటికీ మూవీస్ చేస్తూ మా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఆర్టిస్ట్ని చూస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది, అంటే జస్ట్ 4-5 ఇయర్స్ మ్యాక్సిమం. సో రీజన్ ఏమనుకుంటారు మీరు అసలు? అంటే మీరు ఇన్ని ఇయర్స్ సర్వైవ్ అయ్యారు ఇండస్ట్రీలో, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎందుకు సర్వైవ్ అవ్వట్లేదు? అంటే టెక్నీషియన్సే కాదు, హీరోలైనా హీరోయిన్లైనా అట్ ది సేమ్ టైం మిగతా ఆర్టిస్టులైనా ఎవరైనా సరే. అదే చెప్పాను కదా, ఇమ్మెన్స్ టాలెంట్ ఉండాలి. స్పీడ్ అయిపోయింది, ఒకళ్ళ మించి ఒకళ్ళు విపరీతమైన టాలెంట్స్ వస్తున్నారు. చూసారుగా టీవీలో డ్యాన్స్ ఇలాంటి ప్రోగ్రాంలు పిల్లలు ఎలా చేస్తున్నారు. అంటే ఇంకేం ఇవ్వగలవు అనే ఇది ప్రతి వాళ్ళని అడిగే పరిస్థితి. ఇంకేం చేయగలవు, వాట్ నెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇది దేంతోనే ఎవరితో కంపేర్ చేసింది? ఆ టాలెంటు, ఆ టైము, ఆయన దయ ప్రాప్తం అన్నీ ఉంటే అన్నీ బాగా జరుగుతాయి. ఎవరికైనా, ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా, వచ్చే వాళ్ళకైనా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకైనా కానీ. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా నాకు టాలెంట్ అన్నీ ఉన్నాయి కానీ రావాల్సినంత రికగ్నిషన్ రాలేదు, ఇంకా ఎక్కువ రావాలని చెప్పేసి ఎక్కడైనా ఎప్పుడైనా అనిపించిందా? ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు, దేవుడు ఎక్కువ ఇచ్చాడు అనుకుంటాను. అయితే ఇంకా ఏమీ లేవు, బాధలు లేవు అంటే అబద్ధం అని కూడా అనుకుంటారు. ఇంకా తండ్రి వేషాలు
సొఫిస్టికేషన్, కమేడియన్ తండ్రిగా ఈ క్యారెక్టర్లు ఉంటాయి కదా, ఒక నవ్వు తెప్పించే శాడిస్ట్గా, ఇంకా ఇలాంటివి చెయ్యాలని కోరికలు మట్టుకున్నాయి నాకు. అది నేనే తయారు చేసుకోవచ్చు కూడా. సో మీరు మూవీస్ కాకుండా ఇంకేది చేయడానికి ఇష్టపడతారు అసలు యాక్చువల్గా? అంటే మీరు చెప్పారు ఎక్కువగా టీవీ అవి చూస్తూ ఉంటాయని. సో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడము, ఫ్యామిలీతో బయటకు వెళ్ళడం అలా ఏమైనా స్పెండ్ చేస్తారు? ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతాను. ఎక్కువ జోయల్ కానీ, ఇంట్లో కూడా జోయల్ కానీ, అంటే లైఫ్లో జరిగే ఇన్సిడెంట్లు చాలా సీరియస్ జరిగియే ఎవరితో చెప్తే కూడా నాకు అది కొంచెం కామెడీగానే చూస్తుంటాను దాన్ని. మనకు జరిగినవి కూడా కామెడీగా ఉండండి. ఒకప్పుడు ఎంతమంది బతికి వెళ్ళిపోయారు, వాళ్ళు పడ్డ తాపత్రం యాతన ఇప్పుడు చూస్తుంటే మీకు ఎలా ఉంటుంది? అది యాక్టింగ్లా ఉండదు, డబ్బు కోసం. మనకులాగా ఇంతకుముందు కూడా బతికి చనిపోయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అనుకో, ఆయన క్యారెక్టర్ కామెడీగా ఉంటుంది. అందుకని నాకు ఈ జరిగేవి చాలా మట్టికి కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలనిపిస్తుంది. అంటే మీరు లైఫ్ని చాలా ఈజీగా ఒక గేమ్లా తీసుకుంటారు? ఈజీగా గేమ్లా కాదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటా. అర్థం చేసుకోవడానికి. ఓకే. సో ఎవరి లైఫ్లో అయినా ఫెయిలియర్స్ అండ్ సక్సెస్ ఈక్వల్గా ఉంటాయి. కొన్నిసార్లు అది ఎక్కువ ఇది తక్కువ కూడా ఉండొచ్చు. సో మీరు ఎలా తీసుకుంటారు అసలు? ఫెయిలియర్స్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? డిప్రెస్ అవుతారా, లేకపోతే మీకు మీరే చెప్పుకొని బయటకు వస్తారు? పర్టికులర్ టైంలో ఎవరికైనా అది ఫెయిల్యూర్ అయితే బాధేస్తుంది, అది తప్పదు. అది అరే అందులో మనం చిన్న పార్ట్ అయితే పెద్ద అనిపించదు, మెయిన్ పార్ట్ అయితే కృష్ణ భగవాన్ పోయిందంట, అదంటండి ఇదంటండి, ఏదో ఓడిపోయాడు అదంట ఇదే చెప్తారు కదా. అయితే గెలిపి ఓటములు అంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అదే లైఫ్ని అర్థం చేసుకోవడం. ఓ పక్కన అది ఇచ్చిన దేవుడే, ఓ పక్కన ఇది కూడా ఇస్తున్నాడు నేనున్నా అని చెప్పడానికి అన్నట్టు. అలాగా జరిగి కోల్ది అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు చాలామంది వస్తున్నారు కదా, కొత్త కొత్త కమీడియన్స్ వాళ్ళందరూ వస్తున్నారు. సో వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు, మీరందరూ ఒక జనరేషన్, ఇప్పుడు కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. సో వాళ్ళ కామెడీ చూస్తే ఏమనిపిస్తుంది? అంటే రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఒకప్పుడు ఒక కామెడీ మూవీ చూడాలి అంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా కంఫర్టబుల్గా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే కొన్ని మూవీస్ ఓకే, కొన్నిటికి ఏంటంటే రీసెంట్గా వచ్చిన కామెడీ కొంచెం అంటే అంత పేరెంట్స్ తోటి లేకపోతే ఫ్యామిలీతో చూసే అంత కంఫర్ట్నెస్ లేదు, కొంచెం వల్గర్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు పెద్దవాళ్ళు. సో మీరు ఏమంటారు అసలు? మీకేమనిపిస్తుంది? లేలే, అప్పుడు అలాంటివి ఉన్నాయి సినిమా, ఇప్పుడు అలాంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కదా. ఎక్కువైపోయింటే ఈ డబుల్ మీనింగ్ అని ఇవి కామెడీ పుట్టించడం చాలా ఈజీ వాటిని. దాంతో ఇది ఫ్యామిలీతో చూస్తే ఇబ్బందిగా ఉంది కానీ సింగిల్గా చూస్తే బాగానే ఉంది కదా అని అనుకుంటారు. యాక్చువల్గా ఎవరికాళ్ళు సింగిల్గా చూసి ఎంజాయ్ చేసేది, ఎందుకంటే అది అయిష్టమైంది కాదు అది చేసేది. కాకపోతే ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అది కొంచెం తప్పు కావచ్చు. కానీ మొత్తానికి ఈ స్పీడ్ ఇదిలో అది కలిసిపోతుంది. రోజు మీ టీవీల్లో మీ ఛానల్స్ కూడా అలాంటి న్యూస్లే చూస్తున్నాం కాబట్టి అవి కంట్రోల్ చేయాలి. నిజంగా ఫిలిమ్స్లో కూడా అవి కంట్రోల్ చేయాలి. కాకపోతే స్పీడ్ అయిపోవటం మూలంగా ఈజీగా దాని నుంచి కామెడీ పుట్టించవచ్చు కాబట్టి అలాగా అది వెళ్తున్నాయి కాబట్టి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. కానీ హెల్దీ కామెడీ అప్పుడు ఎక్కువ ఉంది, అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తక్కువే ఉంది. హెల్దీ కామెడీ అనేది ఏముందని, కానీ ఇప్పుడు హెల్దీగా ఎప్పుడు నవ్వుకున్నారో అప్పుడు హెల్దీయే. ఓకే. సో మీ లైఫ్లో అంటే జస్ట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కాంట్రవర్సీస్ అవి వచ్చాయి. సో మీరు వాటిని ఎలా యాక్సెప్ట్ చేశారు, అసలు ఎలా ఓవర్కమ్ అయ్యారు? అవి ఛానల్సే చూపించారు కానీ ఒక విధంగా అక్కడ ఆ సిచ్యువేషన్లో అలా వెళ్ళటం, ఈ స్టేజ్లో ఉండి ఆ స్టేజ్కి అలా వెళ్ళటం తప్పే. అయితే నేను అన్నది మట్టి కరెక్టే అది. కాబట్టి నేను ఛానల్ పెట్టి నన్నేటి ఎవరినన్నా ఏమన్నా చేయొచ్చు. ఇంకా చెప్పండి, ఇప్పుడు లేటెస్ట్గా అప్కమింగ్ మూవీస్లో మీకు రోల్స్ ఎలా ఉంటాయి? అంటే అన్ని కామెడీయేనా లేకపోతే డిఫరెంట్ రోల్స్ ఎలా? టిప్పులో క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది సినిమా చూస్తామా, వందనం కూడా లెక్చరర్ క్యారెక్టర్, అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయని చెప్తామండి లాస్ట్కి. ఏది ఆడితే అది అంటే హౌ సాటిస్ఫైడ్ అన్నీ ఆడాలని కోరుకుంటాం మనం పార్టీ ఉన్నాం కాబట్టి. పార్ట్ కానీ కూడా ఈరోజు నేను కోరుకుంటున్నాను ప్రతి సినిమా బాగా ఆడాలి, ఎందుకంటే అందరూ బాగుండాలి. ఈరోజు తగ్గిపోయినాయి, యాక్చువల్గా ప్రొడక్షన్ తగ్గిపోయింది బాగా అని అంటున్నారు. నిజమే, అది సినిమాలు ఏవి ఎక్కడ రిలీజ్ ఉన్నాయి,
ఏమీ లేవు. హార్డ్లీ 6 మంత్స్కి ఒకటి కూడా అవ్వట్లేదు. ఏమీ తెలియదు నాకేం తెలుస్తుంటే ఇంక తెలిసిన వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది ఈ ఇండస్ట్రీ గురించి. పత్తి రైతుల్లాగా, వ్యవసాయదారులాగా ఇది కూడా, ఈ ఇండస్ట్రీ కూడా దెబ్బతింటే. మీరు ఒక రోల్ని ఎలా చూస్ చేసుకుంటారు? ఓన్లీ మీ క్యారెక్టర్ ఒకటేనా, లేకపోతే మూవీ వాటన్నిటి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారా? కథ టోటల్ కాన్సెప్ట్ చెప్పి అందులో మీ క్యారెక్టర్ బిహేవియర్ ఇదండి అనేది చెప్తారు. దాని ప్రకారం మనకి ఏమైనా ఐడియాస్ వస్తే చెప్తాం. లేదండి కథ మా వద్దండి యాజిటీ చేద్దామంటే అలా చేయటం అంతే. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఆడియన్స్కి నీతులు చెప్పేంత గొప్పవాడిని కాదు, కానీ చెప్పుడు మాటలు వినకండి. అలాగని నేను చెప్పింది కూడా వినకూడదని అనుకోవద్దు. ఈ మాట ఒకటి వినండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భగవాన్ గారు. ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు చాలా మూవీస్ చేసి మా అందరినీ బాగా నవ్వించాలని మేము కోరుకుంటున్నాం. సో చూసారు కదా, ఇది కృష్ణ భగవాన్ గారితో స్పెషల్ తార. వచ్చే వారం మరో తారతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.